కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే యాజ్ అ స్టాక్ మార్కెట్ ఎంతూజియాస్ట్, అంటే మీకు స్టాక్ మార్కెట్ మీద ట్రేడింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో యాజ్ అ బిగినర్ మీరు ఎలాంటి పర్సనాలిటీస్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఎలాంటి పర్సనాలిటీస్ మీరు ఫాలో అవ్వాలి అని నేను ఒక టాప్ 10 ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే సక్సెస్ఫుల్గా స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ ఒక మంచి పేరు ఉండి ఒక పొజిషన్లో ఒక హై రేంజ్లో డబ్బులు ఎర్న్ చేస్తారో వాళ్ళ గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం. సో అలా టాప్ 5 ఇండియన్ అండ్ టాప్ 5 అబ్రాడ్, అంటే ఫారిన్లో ఉన్న ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ నేను ఒక లిస్ట్ తయారు చేశాను అనమాట. సో వాళ్ళ గురించి తెలుసుకుందాం. వీళ్ళ గురించి మీరు ఎందుకు తెలుసుకోవాలంటే ఏ ఫీల్డ్లో అయినా కూడా మనకి ఇన్స్పిరేషన్ అనేది ఒకటి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ అనుకో, స్పోర్ట్స్లో ఎవరైనా క్రికెట్ ఆడాలంటే ధోని సార్ని కానీ విరాట్ కోహ్లీ సార్ని కానీ అలా ఒక పర్సనాలిటీని ఫిక్స్గా పెట్టుకొని మాకు వీళ్ళు ఇన్స్పిరేషన్, నేను వీళ్ళలాగా అవ్వాలి. లేదంటే మనం జిమ్ చేస్తున్నాం అనుకోండి, అర్నాల్డ్ సార్ని కానీ ఇలా మనం ఒక ఇన్స్పిరేషన్ అనేది మనకు ఉండాలి. సో సిమిలర్గా మనం స్టాక్ మార్కెట్లో మనకంటూ తెలుసుకోగలదా మన ఇన్స్పిరేషన్ ఎవరని. సో అలా నేను మీకు టాప్ 10 ట్రేడర్స్, ఇన్వెస్టర్ ఎవరైతే సక్సెస్ఫుల్గా స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలుగా ట్రేడింగ్ చేసి ఇన్వెస్టింగ్ చేసి మంచిగా డబ్బులు ఎర్న్ చేసి పేరున్న వాళ్ళ పేర్లు మీకు చెప్తాను. సో మీరు వీళ్ళ గురించి ఇంకా డీటెయిల్గా రీసెర్చ్ చేసి మీరు మీ ఇన్స్పిరేషన్ వీళ్ళు ఎవరో ఒకరు అవ్వచ్చండి, రైట్. ద ఫస్ట్ వన్ వచ్చి చాలా ఫేమస్ అయిన రాకేష్ జుంజున్వాలా గారు. ఈయన పేరు రాకేష్ జుంజున్వాలా. ఈయన వచ్చి చాలా రికగ్నైజ్డ్ ఇన్వెస్టర్ అనమాట. ఈయన ఒక ఫుల్ టైమ్ ఇన్వెస్టర్గా ఉండేవారు. రీసెంట్గా ఆల్మోస్ట్ ఒక 1 year ముందు చనిపోయారు. సో ఆకాశ ఎయిర్లైన్స్ అని ఒక రీసెంట్గా ఈయన ఒక పెద్ద ఎయిర్లైన్స్ అనేది స్థాపించారు. దాని తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. ఈయన హిస్టరీ గురించి మాట్లాడుకుంటే ఈయన ఒక సీఏ అండి, ప్లస్ ఈయన ఈ ఫ్యామిలీ బిజినెస్ కూడా ఉండే. సో ఈయన స్కిల్స్ మొత్తం వాడి హీ వాజ్ ద టాప్ 1 ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో టాప్ 1 ఇన్వెస్టర్ ఇన్ ద వరల్డ్ అని ఈయన ఉంటుండే అండి. సో రాకేష్ జుంజున్వాలా గురించి మీరు వికీపీడియాలో ఇన్డెప్త్గా చదువుకోవచ్చు. సో 1960లో ఆయన పుట్టారు. ఆయన చనిపోయింది వచ్చి 14th August 2022, 62 yearsలో చనిపోయారు. ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి చార్టెడ్ అకౌంటెంట్. సో ఆక్యుపేషన్ ఇక్కడ రాస్తున్నా చూడండి, స్టాక్ ట్రేడర్ ఇన్వెస్టర్ అనమాట. సో చాలా రికగ్నైజ్డ్ బాడీ అండి. సో డెఫినెట్గా ఈయన గురించి మీరు ఇన్డెప్త్గా చదవండి. రాకేష్ జుంజున్వాలా గారి తర్వాత రాకేష్ జుంజున్వాలా వాళ్ళ ఫ్రెండ్ అయి ఉన్న రాధాకృష్ణ దమానీ గారి గురించి తెలుసుకుందాం. రాధాకృష్ణ దమానీ గారు ఎవరంటే మీకు డిమార్ట్ తెలుసా అండి? డిమార్ట్ ఓనర్ వచ్చి రాధాకృష్ణ దమానీ గారు అండి. డిమార్ట్ వచ్చి రాధాకృష్ణ దమానీ గారు స్టార్ట్ చేశారు. ఈయన కూడా ప్రొఫెషనల్గా ఒక ఇన్వెస్టర్ అండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. సో చాలా ఫేమస్ అండ్ రికగ్నైజ్డ్ బాడీ. ఈయనకంటూ ఈయన సొంత బిజినెసెస్ ఉన్నాయి, ప్లస్ స్టాక్ మార్కెట్లో కూడా యాక్టివ్గా ఇన్వెస్ట్ అండ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఇన్డెప్త్గా రాధాకృష్ణ దమానీ గారి గురించి కూడా తెలుసుకోవచ్చు. ఈయనకి ఇప్పుడు ఈయన పుట్టింది వచ్చి 12 July 1995. ఇప్పుడు ఈయన ఏజ్ వచ్చి 68 years అనమాట. సో ఈయన కూడా యాక్టివ్ ఇన్వెస్టర్, యాక్టివ్ ట్రేడర్, ప్లస్ ఒక బిజినెస్ టైక్యూన్ అనమాట. ఇక్కడ రాసింది చూడండి, ఫౌండర్ ఆఫ్ డిమార్ట్. సో డిమార్ట్ మన ఎక్కడ డిమార్ట్ చూసినా కూడా ఆ డిమార్ట్ అన్నిటికీ వన్ ఆఫ్ ద ఓనర్ అండ్ ఫౌండర్ వచ్చి రాధాకృష్ణ దమానీ గారు అండి. నెక్స్ట్ ఆఫ్టర్ రాధాకృష్ణ దమానీ విజయ్ కేడియా. సో అగైన్ విజయ్ కేడియా గారు వచ్చి హీఈస్ నోన్ ఫర్ హిజ్ ఇన్వెస్టింగ్ స్టైల్ అండ్ స్ట్రాటజీస్ అండి. సో ఈయన ప్యూర్లీ ఇన్వెస్టింగ్కే సపోర్ట్ చేస్తారు, ట్రేడింగ్ అస్సలు సపోర్ట్ చేయరు. సో అది మీరు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అయినా కానీ, ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ అయినా కానీ, ఫారెక్స్ ట్రేడింగ్ అని ఎటువంటి ట్రేడింగ్ స్టైల్స్ కూడా ఈయన సపోర్ట్ అంటే ఈయనకి ట్రేడింగ్ అనేది అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఈయన ప్యూర్లీ హీ బిలీవ్స్ ఇన్ ఇన్వెస్టింగ్ అనమాట. సో ఈయన చెప్పేది ఏంటంటే ఇన్వెస్టింగ్ త్రూ నేను ఇంత వెల్త్ క్రియేట్ చేశాను అండ్ ఐ బిలీవ్ ఇన్ ప్యూర్లీ ఇన్వెస్టింగ్ అని ఈయన చెప్తారు. సో ఈయన గురించి కూడా మీరు ఇన్డెప్త్ రీసెర్చ్ చేయొచ్చు అనమాట. ఈయన బేసిక్లీ ఏంటంటే చాలా యాక్టివ్ ఉంటారు, అన్ని న్యూస్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తుంటారు, ప్లస్ చాలా యాక్టివ్ మెంబర్ అండి విజయ్ కేడియా సార్ అని ఆయన. సో ఈయన కేడియా గ్రూప్స్ అని ఈయనకంటూ ఒక అడ్వైజరీ ఫర్మ్ ఉంది. సో బేసిక్లీ అంటే ఈయన గురించి మరి ఇంకా ఇన్డెప్త్ రీసెర్చ్ అనేది చేయొచ్చు. పొరింజు గారు, ఈయన కూడా చాలా యాక్టివ్ ఇన్వెస్టర్ ప్లస్ ట్రేడర్ అండి. ఈయన బేసిక్లీ హీఈస్ బేస్డ్ అవుట్ ఆఫ్ కేరళ అనమాట. సో హీఈస్ బేస్డ్ అవుట్ ఆఫ్ కేరళ అండ్ ఈయనకు కూడా సొంత కంపెనీస్ అనేది ఉన్నాయండి. హీఈస్ వెరీ మచ్ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండి, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, లింక్డ్ఇన్ కానీ హీఈస్ వెరీ మచ్ యాక్టివ్.
సో ఆయన ఇన్వెస్టింగ్ స్ట్రాటజీస్, ఆయన బేసిక్లీ ఏంటంటే ఆయన వ్యూ నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, అంటే బేసిక్లీ ఏంటంటే మన ఇండియన్ ఎకానమీ ఎలా ఉంటుందని చాలా అంటే చాలా మంచిగా ఈయన ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తారు. ప్లస్ చాలా అంటే చాలా మంచి న్యూస్ ఛానల్స్కి ఈయన ఇంటర్వ్యూస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈయన గురించి మీరు ఇంకా ఇన్డెప్త్గా రీసెర్చ్ చేయొచ్చు. ఈయన కూడా చాలా అంటే చాలా బేసిక్లీ ఏంటంటే ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి ఎలా ఇంత పెద్ద ఇన్వెస్టర్, ఇంత పెద్ద ట్రేడర్ అయ్యారు, బేసిక్లీ ఇంత పెద్ద ఇన్వెస్టర్ అయ్యి ఇంత పెద్ద వెల్త్ సంపాదించారని మీరు ఈయన గురించి రీసెర్చ్ చేయొచ్చండి. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాళ్ళలో ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడుకుంటే పోయే దాంట్లో ఇంపార్టెంట్ వచ్చి ఈయనండి. ఈయన బేసిక్లీ ఎవరంటే ఈయన పేరు వచ్చి రామ్దేవ్ అగ్రవాల్. ఈయన వచ్చి మోతీలాల్ ఆస్వాల్, మీరు చూసి ఉంటారు మోతీలాల్ ఆస్వాల్ స్టాక్ మార్కెట్ బ్రోకర్, ఫుల్ సర్వీస్ బ్రోకర్ అని మాట్లాడుకున్నాం. సో మోతీలాల్ ఆస్వాల్ ఈయన కూడా ఒక యాక్టివ్ ఇన్వెస్టర్, ప్లస్ మోతీలాల్ ఆస్వాల్ ఫౌండర్ అండ్ CEO అండి. సో ఈయననే మోతీలాల్ ఆస్వాల్ బ్రోకింగ్ ఫర్మ్ అనేది స్థాపించి ఆల్మోస్ట్ ఇప్పుడు 25 to 30 years అవ్వబోతుంది, సక్సెస్ఫుల్గా స్థాపించారు. ఈయన కూడా ఆయన వ్యూస్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ కానీ, ఇండియన్ ఎకానమీ గురించి కానీ చాలా యాక్టివ్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ న్యూస్ ఛానల్స్కి చాలా అంటే చాలా ఫ్రీక్వెంట్గా ఆయన నాలెడ్జ్ అనేది షేర్ చేస్తుంటారు. సో ఈయన కూడా అంటే చాలా రెస్పెక్టబుల్ అండ్ ఇన్స్పిరేషన్ పర్సన్ అండి. సో ఈయన గురించి మీరు రీసెర్చ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న 5 మంది వచ్చి ఇండియన్ బేస్డ్ పర్సనాలిటీస్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్. ఇప్పుడు మనం ఫారిన్ బేస్డ్ గురించి తెలుసుకుందాం. అంటే ఫారిన్లో ఎవరిని చూసి మనం ఇన్స్పైర్ అవ్వచ్చు, ఎవరు ఇన్వెస్టింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ మనం ఫాలో అవ్వచ్చు అనే దాని గురించి మాట్లాడితే ఫస్ట్ వచ్చి వారెన్ బఫెట్ గారు. ఈయన తెలియని వారు ఉండరు. అంటే మీకు స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా, స్టాక్ మార్కెట్ అంటే ఏందని తెలియకపోయినా కూడా వారెన్ బఫెట్ అనే వ్యక్తి గురించి మీకు డెఫినెట్గా వినే ఉంటారు, తెలిసే ఉంటుంది. సో ఈయన కూడా చాలా అంటే చాలా ఫేమస్ పర్సనాలిటీ. హీ ఈజ్ నోన్ ఫర్ హిస్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీస్. హీ ఈజ్ నోన్ ఫర్ హిస్ ఒక పర్టికులర్ స్టాక్ని అనలైజ్ చేసి దాన్ని ఎలా బెటర్గా, అంటే బేసిక్లీ ఏంటంటే ఒక స్టాక్ని తను అనలైజ్ చేశాడు అనుకోండి, దాంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నాడు ఈయన కంపెనీ బర్క్షైర్ హ్యాత్వే ఆ పర్టికులర్ కంపెనీలో ఇన్వెస్టెడ్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉంటే ఇంకా గ్లోబల్గా అందరూ ఇన్వెస్ట్ చేస్తారు గుడ్డిగా. ఎందుకంటే ఇంత పెద్ద కంపెనీ ఓనర్ ఈయన బేసిక్లీ ఏంటంటే వారెన్ బఫెట్ అనే ఆయన బర్క్షైర్ హ్యాత్వే అనే కంపెనీ స్టార్ట్ చేశారు. సో బర్క్షైర్ హ్యాత్వే ఈజ్ అడ్వైజరీ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ అనమాట. సో బేసిక్లీ ఏంటంటే అగైన్ చాలా అంటే చాలా పెద్ద పర్సనాలిటీ అనమాట. ఈయన ఏజ్ కూడా 93 years అండి. ఇప్పుడు 93 years. ఈయన ఇన్వెస్టింగ్ వచ్చి ఈయన 14 years ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ 12 to 14 years ఉన్నప్పుడు ఈయన స్టార్ట్ చేస్తారు. అంటే దాదాపు 80 years వరకు ఎక్స్పీరియన్స్ ఉందండి ఈయనకి. రఫ్గా 8 years స్టాక్ మార్కెట్లో బేసిక్లీ ఇన్వెస్టింగ్ చేసి ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఫేమస్ పర్సనాలిటీ. నెక్స్ట్ వచ్చి బెంజమిన్ గ్రాహం గారు. సో బెంజమిన్ గ్రాహం గారు ఎవరంటే వారెన్ బఫెట్ వాళ్ళ గురువు అనమాట. బెంజమిన్ గ్రాహం గారు ఒక ఫేమస్ బుక్ ఉంది, ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అని, చాలాసార్లు వినుంటారు. సో ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ బుక్ ఆథర్ వచ్చి బెంజమిన్ గ్రాహం గారు. బెంజమిన్ గ్రాహం గారి నుంచి కొన్ని లెసన్స్ వారెన్ బఫెట్ గారు నేర్చుకొని తన ఇన్వెస్టింగ్ అనేది ఇంకా బెటర్ చేస్తారు. సో వారెన్ బఫెట్ గారు సొంతంగా చెప్తారు, నా గురువు వచ్చి బెంజమిన్ గ్రాహం గారు, నేను తన బుక్స్ నుంచి తన ఆర్టికల్స్ నుంచి చాలా నేర్చుకున్నాను అని చెప్తారు. సో బెంజమిన్ గ్రాహం గారు తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ వచ్చి చార్లీ మంగర్. సో చార్లీ మంగర్ గారు హైలీ రెస్పెక్టబుల్, చాలా అంటే చాలా ఫేమస్ అయిన ఫారిన్ ఇన్వెస్టర్ అండి. సో ఈయన వచ్చి బేసిక్లీ ఏంటంటే బర్క్షైర్ హ్యాత్వే, మనం వారెన్ బఫెట్ గారి కంపెనీ గురించి మాట్లాడుకున్నాం కదా, బర్క్షైర్ హ్యాత్వేలో ఈయన కూడా ఒక ఫౌండింగ్ మెంబర్ అండ్ బేసిక్లీ మేనేజింగ్ మెంబర్ అనమాట. సో ఈయన రీసెంట్గా చనిపోయారండి. ఆల్మోస్ట్ ఈజ్ 90s ఏజ్లో ఈయన కూడా రీసెంట్గా చనిపోయారనమాట. సో చాలా అంటే చాలా ఫేమస్ ఇన్వెస్టర్, నోన్ ఫర్ హిస్ ఇన్వెస్టింగ్ స్టైల్స్. సో ఈయన గురించి కూడా మీరు ఇన్డెప్త్గా మీరు బేసిక్లీ ఏంటంటే రీసెర్చ్ చేసి మీరు చార్లీ మంగర్ గారిని కూడా యాజ్ అన్ ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఓకే, సో చార్లీ మంగర్ గారు, వారెన్ బఫెట్ అండ్ బెంజమిన్ గ్రాహం, వీళ్ళు ముగ్గురు ప్యూర్లీ వచ్చి దే ఆర్ హార్డ్ కోర్ ఇన్వెస్టర్స్ అనమాట. సో ట్రేడర్స్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఫారిన్ బేస్డ్ ట్రేడర్స్ ఒకటి వచ్చి ఫస్ట్ ఓల్డ్ అండ్ ఫేమస్ ట్రేడర్, ఎవరైతే వెల్త్ క్రియేట్ చేసుకున్నారో అదే వెల్త్ డిస్ట్రాయ్ చేసుకున్నారో, మళ్ళీ బేసిక్లీ ఏంటంటే ఈయన గురించి ఒక రోలర్ కోస్టర్ లాగా మాట్లాడుకోవచ్చు అనమాట ఈయన లైఫ్ స్టైల్. సో అలాంటి ఒక ఫేమస్ పర్సనాలిటీ వచ్చి జెస్సీ లివర్మోర్ అనే వ్యక్తి అనమాట. సో హీ వాజ్ అ ప్యూర్లీ ట్రేడర్. స్టాక్ మార్కెట్లో ఈయన ట్రేడర్, షార్ట్ టర్మ్లో ట్రేడింగ్ చేసి డబ్బులు అనేది ఎర్న్ చేసుకున్నారు. సో ఫేమస్ పర్సనాలిటీ. జెస్సీ లివర్మోర్ తర్వాత ఇంకొకటి ఫారిన్ ట్రేడర్ వచ్చి జార్డన్ బెల్ఫర్ట్.
వెరీ 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 ఫేమస్ పర్సనాలిటీ జార్డన్ బెల్ఫోర్డ్. ఈయన గురించి ఒక మూవీ కూడా తీశారు. ఓకే, ఈయన గురించి ఎంత మూవీ తీశారు మీకు గుర్తుందా అండి? ఎనీ ఐడియా, గెస్ చేయగలుగుతారా? వుల్ఫ్ ఆఫ్ ద వాల్ స్ట్రీట్. ద వుల్ఫ్ ఆఫ్ ద వాల్ స్ట్రీట్ అని ఒక 10 to 12 years ముందు చాలా అంటే చాలా హిట్ అయిన మూవీ ఒకటి ఉంది. ఈయన లైఫ్ స్టైల్ మీద ఇన్స్పైర్, అంటే ఈయన ఎలా ట్రేడింగ్ చేసి ఎలా వెల్త్ క్రియేట్ చేసుకున్నాడు, ఎలా వెల్త్ డిస్ట్రాయ్ చేసుకున్నాడు, మళ్ళీ వెల్త్ ఎలా క్రియేట్ చేసుకున్నాడు అని ఒక రోలర్ కోస్టర్ లాగా ఈయనది కూడా ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది అనమాట. ఈయన లైఫ్ స్టైల్ బేస్డ్ మీద ఒక మూవీ కూడా రీసెంట్ ఒక 10 to 12 years ముందు తీశారు. చాలా అంటే చాలా ఫేమస్ మూవీ అనమాట. సో ఈయనని కూడా మీరు యాజ్ అన్ ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కమెంట్ చేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలని, ఆ రిలేటెడ్ వీడియోస్ మనం పెడదాం.